నాతో స్పెషల్గా మన సంఘం గురించి మాట్లాడిన మాట ఏంటంటే మనము సాక్షులుగా ఉండాలని ఈ సంవత్సరం. హల్లెలూయా. సో ఎంతమంది సాక్షులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఫుల్గా ఇష్టపడుతున్నారా? కొంచెమే డౌట్. ఓకే. సో నీరసంగా ఉండకండి, యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడంట. అది వాగ్దానం దేవుడిది. హల్లెలూయా. సో అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. సో అపొస్తలుల కార్యంలో 1:8 మీ అందరికీ అందరూ చూడకుండా చదవగలిగేలా ఉండాలి ఈ వాక్యం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతారంటే మీరు శక్తి నంది మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును మాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పారు. సో సాక్షులుగా ఉంటామని చెప్పారు. కానీ ఒక కండిషన్ చెప్పారు. ఏంటంట? పరిశుద్ధాత్మ మీ విధికి దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా. సో ఈ యొక్క సాక్షులుగా ఉండడానికి మన ఫస్ట్ థింగ్ మనకి మరి దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ మరి శక్తితో మనము నింపబడాలని. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ శక్తి మనము ఆశించాలి. ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణ దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, మరి నాకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అని అనుకున్న వాళ్ళు మరి మమ్మల్ని కలవచ్చు. మరి దేవుడి చిత్తం అయితే దేవుడు నడిపించిన దాని ప్రకారము మనం వారి కోసము ప్రార్థన చేస్తాం. కానీ మనం బేసిక్గా మనం చాలా చేయాలనుకుంటాం కానీ మనం చాలాసార్లు అవి అన్నీ చేయలేకపోతాం. కానీ పరిశుద్ధాత్మ మనం పైనకి వచ్చినప్పుడు అంట మనం శక్తి పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు యేసు ప్రభు జీవితంలో మనం చూసి తెలుస్తుంది. ఒకసారి చదవండి అపొస్తలుల కార్యం 10. ఇది మనకి ఇది కూడా కంఠస్థం వచ్చిన, ఎందుకంటే ఎన్నోసార్లు మనం ఈ వాక్యం చదువుతూనే ఉంటాం. 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన దేంతో నింపబడ్డాడంట? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడ్డాడంట. అప్పుడు ఏంటంటే ఆయన మరి మేలు చేస్తూ మంచి చేస్తూ మరి అపవాది చేత పీడింపబడుతున్న వారికి స్వస్థపరచుచు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభువే పరిశుద్ధాత్మతో శక్తి చేత నింపబడిన తర్వాత ఆయన మేలు చేస్తూ తిరిగాడు, సంచరించాడంటే మరి నాకు మీకు ఎంత అవసరం పరిశుద్ధాత్మ శక్తి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం సాక్షులుగా ఉండడానికి అందరం ఆశపడుతున్నాం. చాలా మంచిది, చాలా మంచి విషయం అది. బికాస్ దట్స్ వాట్ వీఆర్ కాల్డ్ టు బి. దాని కొరకు మనల్ని పిలిచాడు దేవుడు. కానీ ఎలా ఉండాలి సాక్షులము, మరి ఏంటి మనకు అవసరం అనేది కూడా మనము గమనించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పరిశుద్ధాత్మతో శక్తి చేత నింపబడాలి. అలాంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మరి పరిచర్య చేయలేదంటే అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆత్మ ఫలము ఆత్మవరములు రెండూ ఇంపార్టెంట్. కానీ ఆత్మవరముల చేత ఎవరు పరలోక రాజ్యం చేరరండి. ఆత్మ వరములు మనం ఈ లోకంలో దేవుని యొక్క పని శక్తివంతంగా చేయడానికి మనకి ఉపయోగపడతాయి. ఆత్మ ఫలం మనం పరలోక రాజ్యం చేరడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఫలం ఏం చేస్తుందంటే మనని యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోకి మారుస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్ అది మనలోకి తెస్తుంది. కానీ ఆత్మ ఫలము వల్లనే మనము పరలోక రాజ్యం చేద్దాం. ఆత్మ వరములు ఈ లోకంగా మనం ఎఫెక్టివ్ పరిచర్య చేయడానికి మాత్రమే. సో ఎవరైనా ఆత్మ వరములు కలిగే ఉన్నాం కాబట్టి మేము పరలోక రాజ్యం చేరుతున్నామంటే దేవుడు మనకు ఉదాహరణ ఇచ్చారు. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరంట. మేము మీ నామంలో దయ్యములు వెలగొట్టాము, మేము నామంలో ఇవి చేసాము అవి చేసామంటే వాళ్ళు ఏమన్నారు? అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుంచి తొలగిపోమన్నాడు. చాలా చాలా కేర్ఫుల్గా గమనించుకోవాల్సిన విషయం. ప్రయారిటీ ఆత్మ ఫలము
ఇంకా మన పరిచర్యలో సాక్షులుగా ఉండడానికి మనకు కావాల్సింది ఆత్మవరములు. సో ఈ రెండు ఇంపార్టెంట్, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆత్మఫలం. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డోంట్ లెట్ ది స్కిప్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ యువర్ హార్ట్. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ ఆత్మ వరముల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మన జీవితంలో మనము వర్క్స్ చూస్తున్నామంటే దేవుడు చేస్తున్న పనులు, మనం దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు చేస్తున్న కార్యములు, మన శక్తి మన గొప్పతనం కాదు. సో ఆత్మఫలం అనేది మనకి ప్రయారిటీ. దేవుడు మనని ఈ యొక్క లోకంలో లేకపోతే మన సాక్షులుగా మనం వాడుకున్నాడంటే అది కేవలం ఆయన కృప. మనము రక్షణ మన సొంతంగా సంపాదించుకోలేదు కాబట్టి ఇంకేది కూడా దేవుడికి సంబంధించి ఏది కూడా మనం సంపాదించుకోలేము. కేవలం ఆయన కృప ద్వారా మనకి ఇవ్వబడుతున్నాయి, అనుగ్రహింపబడుతున్నాయి. హల్లెలూయా. సో మనం ఇది ఎప్పుడు కూడా మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత చాలామంది ఏమవుతారంటే చాలామంది షేక్ అయిపోతారు. చాలామంది యాక్చువల్లీ ఏవైతే ప్రయారిటీ ఇవ్వాలో అవి ఇవ్వకుండా వేరే వాటికి ప్రయారిటీ ఇస్తుంటారు. ఎందుకంటే శక్తివంతమైన పరిచర్య అనేది చాలా మెస్మరైజింగ్ ఉంటుంది, చాలా ఏమంటుందంటే మనని ఆకర్షించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని బట్టి మనము అతిశయపడద్దు, దాన్ని బట్టి మనము సంతోషించద్దు. శిష్యులు తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చారంట, మేము మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసాం, దయ్యాలు వెళ్ళగొట్టామంటే వీని బట్టి కాదు కానీ దేని బట్టి సంతోషించాలన్నారు? జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన లైఫ్లో ప్రయారిటీ ఉండవలసింది ఏంటంటే జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉందా. మిగతావన్నీ దేవుడు మన ద్వారా చేస్తున్న కార్యాలు, మనం ఏం చేస్తున్నామని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఆ యొక్క ఆలోచన మనలోకి రావద్దు. ఎందుకు నేను ముందుగానే చెప్తున్నాను అంటే దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అవి చేసినప్పుడు మనం దేవునికి మాత్రమే మహిమ ఇవ్వాలి. ఏ మనుషునికి కానీ ఎవరికి కానీ వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. వాళ్ళని దేవుడు వాడుకున్నాడు అనుకోవాలి, నన్ను కూడా దేవుడు ఆ విధంగా వాడుకోవాలనుకోవాలి, కానీ వాళ్ళ వల్ల అని అనుకోవద్దు. వాళ్ళలో కానీ ఎవరిలో వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని ఆత్మని పనిచేయడానికి అవకాశం ఇస్తున్నారో నేను కూడా అదేవిధంగా దేవుని ఆత్మని నాలో పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి అన్నారు. ఎందుకంటే మనం దేవుని శక్తికి లోబడినంతగా దేవుడు మన ద్వారా పనిచేస్తూ ఉంటాడు. సో మనం సాక్షులుగా ఉండాలనుకున్నది మంచి విషయమే. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడాలి. అప్పుడు మనం నిజంగా మరి ఎంతో ఎఫెక్టివ్ సాక్షులుగా మనం ఉండగలుగుతాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన బలహీనతల్లో మనకి సహాయం చేస్తాడంట. హల్లెలూయా. మన బలహీనతల్లో ఆయన మనకి సహాయం చేస్తాడు. సో మనకి పరిశుద్ధాత్మ సహాయం ఒకవేళ యేసు ప్రభువుకు అవసరమై ఉంటే మనకి ఇంకా ఎంత అవసరం. యేసు ప్రభు పరిచర్య ఎలా ఆరంభమైంది? ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిజం నీటి బాప్తిజం పొందినప్పుడు ఆయన పైన ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన పైన దిగి వచ్చింది. హల్లెలూయా. మన పైన కూడా దేవుని యొక్క ఆత్మశక్తి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడినాడు. ఇంకొకరి గురించి కూడా రాయబడింది. అలా స్టెఫెన్ గురించి ఏం రాయబడింది? ఆయన కూడా పరిశుద్ధాత్మతో శక్తితో మరి జ్ఞానంతో నింపబడినాడంట. హల్లెలూయా. సో దేవుడు యేసు ప్రభు చేసిన ఈ లోకంలో చేసిన కార్యాల కన్నా మనం 10 రెట్లు ఎక్కువ కార్యాలు గొప్ప కార్యం మనం చేస్తామన్నాడు దేవుడు. ఓకే. సో అయితే మనం దానికి ఎలా సిద్ధపడాలి? మనం అందరం సిద్ధపడాలి. మనకు శక్తి మించిన ప్రయాణం ఉందని దేవుడు మాట్లాడాడు. మరి మనం సాక్షులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. నిజంగా 16th రోజు జరిగిన మెడికల్ క్యాంప్ యాక్చువల్లీ అది జస్ట్ ఒక మాట అనుకున్నాం అంతే. నిజంగా దేవుడు మనము ఆలోచిస్తే మన ఈ యొక్క పరిచర్య సాక్షులుగా ఉండే పరిచర్య ఆల్రెడీ ఆరంభమైంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనని ఆ విధంగా ద్వారాలు తెరిచాడు. ఆ విధంగా మనం అలా చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చాలా గొప్పగా దేవుడు చేశాడు. అసలు నేను అక్కడ నిలబడి ఇది మనమేనా, ఇది MHOPయేనా చేసేది, ఇది మనమేనా అనిపించింది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది ఒక మనిషిని బట్టి కాదు, ఒక ఇదిని బట్టి కాదు, కానీ నిజంగా దేవుని మన మాట హత్తుకొని ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇట్స్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్. అది పరీక్షింపబడేది ప్రూవ్ అయిందంట దేవుని వాక్యం. మనం కొత్తగా పరీక్షించేది ఏం లేదు. ఇట్స్ ప్రూవెన్ ఫ్రమ్ ఏజెస్. మనం ఏం చేయాలంటే ఆయన మాటను గట్టిగా పట్టుకోవాలి. నేను ఎప్పుడు ఏం చేస్తాను, నా పర్సనల్ ఇది చెప్తాను. నేను అట్లా ఊహించుకుంటా. ఎప్పుడైనా చాలా భయంకరమైన స్టామ్, ఒక తుఫాను వంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఇమాజిన్ చేస్తా అంటే నేను యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకొని ఉన్నా.
అప్పుడు మన ఏది కూడా షేక్ చేయలేదు. ఏదైనా కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం ఆయన సాక్షులుగా ఉండాలి అనే ఒక ఆలోచన మనం కలిగి ఉంటే ఏం చేస్తాడు ఆయన? ఆలోచనని సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఆ ఆలోచన నెరవేరుస్తాడు. మాట ఇచ్చి తప్పుడకైనా నరుడు కాదంట. చిన్న ఆలోచన, మనం ముందుకి సాగిపోదాం అని అనుకుంటే చాలు. ఆ 10 మంది కుష్ఠరోగుల గురించి ఒక మాట రాయబడింది. ఏమిటంట? వారికి నలుగురు కుష్ఠరోగులు, 10 మంది కాదు, పాత నిబంధనలో ఉంటుంది, 2 రాజుల్లో ఉంటుంది, 6వ అధ్యాయంలో. వాళ్ళకి ఏంటంట, ఒక ప్రవచనం వచ్చింది, రేపటికి ఈ సమయానికి మీకున్న కరువు పోతుంది అని. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా, ఒక రాజు యొక్క మంత్రి ఏమనుకున్నాడంట, ఇది ఎలా సాధ్యము, అన్నిటినీ మరి దేవుడి పనులను కూడా ఆయన ఎలా లాజిస్టిక్గా ఎలా అవుతుంది అని చూద్దాం అనుకున్నాడు. అయితే ఆయనకి చెప్పబడిన మాట ఏంటి? నువ్వు అది జరగడం చూస్తావు కానీ దాన్ని నువ్వు దానిని అనుభవించలేవు. ఆయన అనుభవించలేడు దాన్ని. ఎంత భయంకరం అండి! దేవుని కార్యాలు జరగడం చూస్తూ ఉంటాం మన మధ్యలో, అక్కడ జరుగుతుంది కానీ అది మనం అనుభవించలేకపోతే దానంత దౌర్భాగ్య స్థితి ఇంకొకటి లేదు. దేవుడు ఒక మాట చెప్తుందన్న. మరి ఈ 9 కుష్ఠరోగులు వాళ్ళు ఏం చేశారంట, మనం ఇక్కడున్నా చచ్చిపోతాము, మరి అక్కడికి వెళ్ళి చూసినా శత్రువుల మధ్యలోనే చచ్చిపోతాం, ఎట్లా అయినా చచ్చిపోతాం, కాబట్టి మనం ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి చూసి నిజంగా అక్కడ మరి ఏం జరుగుతుందో చూసి మనం ఇచ్చేద్దామని వారు తిరిగినప్పుడు అంట శత్రువుల మధ్యలో ఏం చేస్తాడంటే దేవుడు రథముల చప్పుడు వినిపింపజేస్తాడంట. హల్లెలూయా. సో మనము ఎప్పుడైతే పూనుకుంటామో దేవుడు మనకు ముందుగా వెళ్తాడు. ఒక సమయంలో మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి మరి దావీదు రాజు అడుగుతాడు, నేను మరి వారు వెళ్ళి వారిని షుడ్ ఐ పర్స్యూ దెమ్ అంటే దేవుడు అంటాడు వెళ్ళు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆ మల్బరీ ట్రీస్లో చప్పుడు అల్లజడి వినిపిస్తుందో అప్పుడు నువ్వు వెళ్ళు, ఎందుకంటే ఆయన సైన్యము మరి దావీదుకు ముందుగా వెళ్తుందంట. హల్లెలూయా. సో ఎప్పుడైతే మరి ఆ యుద్ధానికి వెళ్తున్నాడు, దేవుని యొక్క సైన్యము తన సైన్యానికి ముందుగా వెళ్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే ఒక సూచన ఏంటి, ఆ మల్బరీ ట్రీస్, తెలుగులో ఏమంటుంది తెలియదు కానీ మల్బరీ ట్రీస్లో ఆ చప్పుడు వినపడుతుందంట. హల్లెలూయా. సో దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటా అన్నాడు. మనం ఎప్పుడైతే ఆయనకు సాక్షులుగా ఉండాలనుకుంటాము. ఈ వాక్యం ఉట్టి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనం తీసి పెట్టుకుంటాం, కానీ దానికి ముందున్న వచనాలు మనము విడిచిపెడతాం. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏంటంట సువార్త ప్రకటించాలి, నాకు సాక్షులుగా ఉండాలంటాడు దేవుడు. యేసుప్రభు ఈ లోకానికి దేవుడు తన పంపించిన పనిని ఆయన ముగించాడు, మనము ముగించవలసి ఉన్నది. నేను అనుకోడా కరోనా అప్పుడు కూడా నాకు మళ్ళీ లైఫ్ ఇస్తే దేవుడు నాతో మాట్లాడిన మాట, అది ఇంకొక దైవజనం ద్వారా కూడా నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే నీవు చావక సజీవుడై యెహోవా క్రియలు వివరిస్తావని. హల్లెలూయా. నిజంగానే నేను మరణ పడక నుంచి దేవుడు లేపాడు. నాకు భయం లేకుండాలి, నాకు ఏదో అయిపోతుందని భయం లేదు. ఒక్క నిమిషం భయం వేసింది, దేవా మరి ఏంటి పరిస్థితి, నేను మరి తిరిగి వస్తానా లేదని ఒక్కటే మాట అడిగాను, ప్రార్థన చేయలేదు, అడిగాను. అప్పుడు దేవుడు నాకు ఈ మాట మాట్లాడాడు. నిజంగా మనం బ్రతికించి మనం ఈ దినంలో సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయనకు సాక్షులుగా ఉండడానికి మాత్రమే. మనం ఏ విధంగా సాక్షులుగా ఉండాలి అని ఒకవేళ మనము దావీదులాగా దేవుని యందు విచారిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు చెప్తాడు, మన ప్రతి అడుగు గైడ్ చేస్తాడు. ఆయన గైడ్ చేస్తాడంట. హీ షల్ బి ఆ గైడ్ ఏమైనా ఉంటుంది అండి, ఆయన మనకి ఒక గైడ్గా మరి అంతవరకు ఆయన ఉంటాడంట. మనం విసిగిపోతామేమో, ఒక మంచి పని చేసి లేకపోతే 2-3 సార్లు ప్రయత్నించి మనం విసిగిపోతామేమో, కానీ దేవుడు ఎప్పుడు విసిగిపోడు. మన పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఎందుకంట మనం నశించిపోకూడదని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా మనం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనని ఒక పరలోకానికి ఒక అంబాసిడర్స్గా, ఒక రాయబారులుగా దేవుడు మన ఈ లోకాల్లో పెట్టి ఉన్నాడు. ఆయన ఒక రాయబారు ఏం చేస్తాడు, తన దేశం యొక్క గొప్పతనాన్ని మరి చెప్తాడు, తన దేశానికి ప్రతినిధిగా ఉంటాడు. మనమంట పరలోకానికి మనం ప్రతినిధులుగా దేవుడు పెట్టాడు. మనకు అర్హత యోగ్యత ఉందని కాదు. మనం ఎవరైనా అట్లా నేను అర్హురాలిని కాబట్టి నేను ఇక్కడ నుంచి ఉన్నా, నేను అర్హురాలిని కాబట్టి ఇది చేస్తున్నా అంటే అది చాలా మోసపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి మనము ఇది చేస్తున్నాం. ఆయన కృపయే, అది మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు MHOPలో, దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. కానీ దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మహిమ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ మన హృదయంలో కూడా మనం ఆలోచన రానివ్వకూడదు, ఏంటి ఇది మరి మేము చేశాము కదా, లేకపోతే మా వల్ల జరిగింది
అని ఎప్పుడు కూడా ఎంహెచ్ఓపిగా మనలో ఎప్పుడు మా అనేది నా అనేది ఉండకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, దేవుడు అనే శక్తితో ఆత్మతో నింపి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మరి ఒక నూతన సంవత్సరంలో ఎంతో ఒక హోప్తోని, ఒక నిరీక్షణతో, మరి ఒక దీంతో మనం నడిపించాడు. మనం చూస్తే యవనస్తుల జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. సో మనం దేవుడు ఏదైతే మనకి మనమందరం ప్రయత్నిస్తే జరిగింది కాదు, నిజంగానే శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన కార్యాలు దేవుడు చేశాడు. సో నిజంగా దాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. సో మనము నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఒకటి అయిపోతా ఉంటే నేను అడుగుతాను, నెక్స్ట్ ఏంటి దేవా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మరి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం సంఘంగా, నెక్స్ట్ మరి ఏం చేయాలి, ఇది ఇక్కడికి అయిపోదు కదా, నెక్స్ట్ అనేది ఉంది. మనం బ్రతికున్నంత వరకు, మనం ఊపిరిన్నంత వరకు దేవుని యొక్క పని చేస్తూనే ఉండాలి, ఆగక సాగిపోవాలి. అక్కడ మోషే నిలబడి ఎర్ర సముద్రం చూసి ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రజలు గొనుగుతా ఉన్నారు. మోషే దేవుడికి మొరపెడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు, నాకెందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఏముంది, దాన్ని చాపమంటాడు. అది చాపినప్పుడు మోషే ఏం చేయలేదండి. దేవుడు ఏం చేస్తాడంట, మన తర్వాత ఉంటుంది కదా, ఆయన నాసికారంధ్రపు ఊపిరితో ఏం చేస్తాడంట, మరి నీళ్ళలో ఒక రాశిగా చేశాడంట. హల్లెలూయా. దాన్ని ఆరిన నేలపై తన ప్రజలు నడిపించాడంట. అక్కడ మోషే చేసింది ఏం లేదు. మోషే కానీ ఏంటి, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు, నువ్వు నీ చేతిలో ఉన్న కర్రను చాపు, నేను కార్యం చేస్తాను. హల్లెలూయా. సో మనము పని చేస్తూ ఉంటే దేవుడు, మనం పని చేయడానికి పూనుకుంటే దేవుడు ఖచ్చితంగా మరి కార్యం చేస్తాడు. అది మన విశ్వాసమై ఉండాలి. అవిశ్వాసులు కాక విశ్వాసులై మనం ఉందాం. ఇంకా దేవుడు నన్ను సాక్షిగా వాడుకుంటాడు. ప్రతి ఒక్కరు ఒక చిన్న పిల్లలైనా కానీ దేవుడు వాడుకుంటాడు. వారి కెపాసిటీలో వాళ్ళని వాడుకుంటాడు. అది మనం నమ్మాలి. నమ్మితే మన దేవుని వాక్యం నెరవేర్చబడడం చూస్తాం. మనం నమ్మాలి. విశ్వాసము మనకి చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అంట. అసాధ్యమైన లిస్టులో విశ్వాసం లేకుండా ఉండడం అనేది ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అంట. మనము ఎందుకంటే ఆ విశ్వాసం అనేది ఇస్ కీ అన్నమాట, దేవుని యొక్క బ్లెస్సింగ్స్కి కీ. దాన్ని మనము ఎప్పుడు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. లాకర్ కీస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ కీస్ ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. సో దీని అంతకన్నా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన కీ ఏంటంటే అనుదినము పౌలు అంటాడు, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనకు ఆ విశ్వాసం అనే కీ మన పాకెట్లో ఉందో లేదో ప్రతిరోజు పరీక్షించుకోవాలి. విశ్వాసం ఉందా లేదా, ఎక్కడైనా పడేసుకున్నాను, ఎక్కడైనా మిస్ అయిపోయానా. ఒకవేళ మిస్ అయిపోతే పర్వాలేదు, ఏం చేయాలి తెలుసా, ఏం చేయాలి, ఆయనకు మొరపెట్టాలి. అయ్యా నా విశ్వాసాన్ని వృద్ధి చేయని మొరపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ మనని నూతనపరుస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత కనికర సంపన్నుడు అంటే, మనం ఆయన ప్రతి ఉదయం ఆయన వాత్సల్యం నూతనంగా ఉంటుందంట. లేకపోతే మనం బతకలేము. ఎందుకంటే ఎంత మనసి దేవుడు ఇచ్చినా ఈరోజుకి అది అంతసార్లు మనం దేవుడి మాట తప్పిపోతా, లేకపోతే దేవుని మాట ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి దినం ఏంటంటే ఆయన వాత్సల్యత నూతనంగా మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. మనకున్న రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలి. చాలామంది మనం ఏదైనా ఉంటే బెస్ట్ చేయాలి, లేకపోతే మనని కరెక్ట్గా వాడుకోవాలి అనుకుంటాం కదా. దేవుని దగ్గర ఉన్న రిసోర్సెస్ మనం కరెక్ట్గా వాడుకోవడం నేర్చుకోవాలి. జ్ఞానవంతులు అదే, మనం నిజంగా జ్ఞానవంతులం అంటే దేవుడు ఇచ్చే రిసోర్సెస్ని మనము కరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. ఆయన ఏమంటే జ్ఞానము మనము అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ అన్సర్చబుల్ అంట. ఆయన దగ్గరికి వస్తే ఏ క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. సో మనకు కావాల్సిన సమస్తము దేవుడి దగ్గర ఉంది. ఆయన ఎల్ షడాయ్ అంటాం కదా, నేను సర్వశక్తిమంతుడు అంటాడు దేవుడు. అంటే నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. మనకు ముందుగా వెళ్ళి మనం నడిపిస్తా అని చెప్పి వాగ్దానం చేసి మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చినప్పుడు అది నెరవేరుస్తాను. నీకు ముందుగా నేను వెళ్తాను, నీకు ముందుగా నేను నడుస్తాను, నీకు తోడై ఉంటాను. మోషేకి తోడైన విధంగా నేను నీకు తోడై ఉంటాను. యెహోషువకు సెలవిచ్చాడు. మనకి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, నీకు తోడై ఉంటాను, నేను మీ మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాను, నేను మిమ్మల్ని ఒంటరిగా విడవను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. నేను ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాను. అక్కడ మరి ఒక దైవజనుడు ఆయన మా వాక్యం చెప్తూ అన్నారు ఏంటంటే,
నేను నీకు తోడై ఉంటాను అన్నది అన్నిటికన్నా బెస్ట్ వాగ్దానం అన్నాడు. ఎందుకంటే ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ ఇదైనా కానీ దేవుడు మనకి తోడై ఉంటాడంట. హల్లెలూయా. ఇంకా దానికన్నా మనకు కావాల్సింది ఏముంది? ఈ లోకంలో ఎంత గొప్ప అధికారులైనా వాళ్ళ శక్తి లిమిటెడ్, కానీ మన దేవుని యొక్క శక్తి అన్లిమిటెడ్. ఎప్పుడైతే అన్లిమిటెడ్ శక్తిని మనం వాడుకోవడం అనేది మనము అలవాటు చేసుకుంటే మనమేమవుతాం, మనము కూడా ఆ యొక్క ప్రాసెస్లో అన్లిమిటెడ్ ఇదిగా మనం మూవ్ అవుతూ ఉంటాం. ఒక దైవజనుడు బ్రదర్ యున్ గారు అని ఉంటారు, నాకు ఆయన సాక్ష్యం చాలా ఇష్టము అండ్ చాలా ప్రేరేపింపబడ్డాను. ఆయన అసలు అసాధ్యమైన కార్యములు జస్ట్ విశ్వాసం ద్వారా ఆయన ఎలా చేస్తాడంటే అసలు నిజముగా అపోస్తుల కార్యంలో జరిగిన విషయాలు ఈ పాలన జరిగాయి అనిపిస్తుంది. ఎవరికైనా వీలుంటే నేను రికమెండ్ చేస్తాను, అందరు ఈ బుక్ చదవండి. ద హెవెన్లీ మ్యాన్ అని ఉంటుంది. సో ఆయనకు పేరు ద హెవెన్లీ మ్యాన్ అని. ఎందుకంటే నిజముగా ఆయన కోసం పరలోకం దిగి వచ్చినట్టే అన్ని కార్యాలు ఆయన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి, మామూలుగా మనం వినని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆయన చైనా దేశంలో ఒక విశ్వాసిగా ఉండి ఆయన బైబిల్ కోసమే 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. వాళ్ళకి బైబిల్ దొరకదు, అక్కడ బైబిల్ నాట్ అలౌడ్. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన 100 రోజు బాగా గట్టిగా ఏడుస్తుంటాడు. ఆయన నిజంగా నాకు ఇంకా బైబిల్ రాలేదు అంటే వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారంటే వీడికి మతి చెల్లించింది, పిచ్చోడు అయిపోయాడు అని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ 100 days ఫాస్టింగ్ అయిపోయాక ఆయనకి డోర్ పైన ఒక నాక్ వినిపిస్తుందంట. తెరిచి చూస్తే ఒక ఎర్ర బ్యాగ్ వేసుకున్న ఒక వ్యక్తి ఆయన కనపడతాడు. దాంట్లో ఆయన కోసం ఒక బైబిల్ ఉందంట. అది ఎప్పుడు దేవుడు సిద్ధపరిచాడు తెలుసా? ఆయన 100 రోజుల ప్రార్థన ఉపవాసం ఆరంభించక ముందే ఒక దైవజనుడు ఈ వ్యక్తి ఎవరైతే తీసుకొస్తారో ఆయనకి ఆ బైబిల్ ఇచ్చి, పలానా చోటుకెళ్ళి నువ్వు పలానా వ్యక్తి ఉంటాడు, ఆయనకి నువ్వు ఈ బైబిల్ ఇవ్వాలి అని ఒక పని అప్పచెప్తాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడ చేరడానికి ఆయనకి 100 రోజులు పడుతుంది. కరెక్ట్ వచ్చి ఆ బైబిల్ ఆయనకి ఇస్తాడు. మన దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలడని మనం నమ్మితే దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. మన దేవుడు ఇంతనే చేయగలడు అని అంటే మన దేవుడు ఇంతనే చేయగలడు, అట్లాగే చేస్తాడు. ఓకే, నీ విశ్వాసం అంతేనా? ఓకే, అంతే చేస్తాను. కానీ మన దేవుడు అసాధారణమైన విషయాలు చేస్తాడని మనం నమ్మాలా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన బైబిల్ ఎట్లా అంటే దినము రాత్రి ఆయన చేతిలో ఆయన పట్టుకొనే పడుకుంటాడంట, ఆ బైబిల్ వదలకుండా. ఇంకా ఆయన ఒక చోట వాక్య పరిచర్యకి వెళ్తాడు, ఆయన కంఠస్థం పడుతుంటాడు. బైబిల్ ఎక్కడ ఎదుగుతాడు, మత్తయి సువార్త 5, 6, 7 ఆయన కంఠస్థం చేస్తాడంట. చేసినప్పుడు ఆయన ఒక చోటుకి వెళ్తే వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ ఒక వ్యక్తి వస్తాడు, నేను ఒక మీటింగ్కి తీసుకెళ్ళడానికి, ఈ పలానా విధంగా ఉంటాడు, ఈ పలానా దుస్తులు ధరిస్తాడు, ఇట్లా ఉంటాడు, ఆయన నేను వచ్చే వరకు ఉండమని చెప్పమ్మా, నేను వచ్చేస్తాను అని చెప్పి ఆయన ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ వెళ్ళి ఆయన ఏం చేయడంట, ప్రసంగాలు చేయడు. ప్రసంగం ఎలా చేయాలో ఆయనకు తెలియదు. ఆయన నేర్చుకున్న మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఆయన చదువుతాడంట. అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళు మోకాల మీద పడి వాళ్ళు పశ్చాత్తాపడతారంట, మేము పాపులం అని ఏడుస్తూ ఉంటారంట, ఇదైపోతూ ఉంటారంట. ఆయన ఏం చేయడు, ఉట్టి వాక్యము ఆయన నేర్చుకున్న వాక్యం ఆయన నమ్మి ఆయన చదువుతున్నాడు, అంతే. అక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడు. మనం చేసేది ఏం లేదు. మనకు కొన్నిసార్లు అయితే దేవుడు అంటే నువ్వు ఊరికే ఉండమంటాడు. మనం ఊరుకుంటాం, మనం ఏదో మనకు రావాలి కదా, మనం దేవుడు ఊరుకుండామంటే మనం ఊరుకుండకపోతే అర్థం ఏంటంటే మనం ఇంకా సెల్ఫ్ అనేది ఉందన్నమాట. మనం ఊరుకోము, మనం ఏదో ఒకటి చేయాలి. అప్పుడు అబ్బా మీనా చేసింది పని అందుకే జరిగిందని ఒక పేరు రావాలి. కాదు, ఆయన వెళ్ళి ఉట్టిగా చదువుతున్నాడంట. ఆయన కళ్ళు మూసుకొని చదువుతుంటే దేవుడు ఆత్మ చేయవలసిన కార్యం అక్కడ దేవుని ఆత్మ చేసేసింది. అక్కడ వారందరూ కింద పడి ఏడుస్తున్నారంట, పశ్చాత్తాపడుతున్నారంట. ఆయన వెళ్ళవలసిన సమయం దాటిపోతుంది. ఆయన మరి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా, ఒక వ్యక్తి వస్తాడు, ఆయన కోసం వచ్చి ఎదురు చూస్తున్నాడని ఆయనకి తెలుస్తుంది. ఆయన ఏం చేస్తాడంట, అక్కడి నుంచి ఆయన మామూలుగా వెళ్ళాలంటే 3 గంటల ప్రయాణం అంట. అయితే ఆయన పరిగెత్తుతాడు. ఎలా పరిగెత్తాడు తెలుసా? వాక్యాన్ని చదువుతూ పరిగెత్తాడు. ఆయన పరిగెత్తితే ఎంత వేగంగా వెళ్తాడంటే ఆయన కొద్ది సమయంలోనే అక్కడ చేరిపోతాడు. ఇవన్నీ అసాధారణమైన విషయాలు కదా. ఒక్క వ్యక్తి ఈ దేవుని అంత నమ్మితే అంత చేయగలిగాడు. మరి మనం నమ్మితే చేయలేడా? నమ్మితే చేస్తాడు. ఫిలిప్ గురించి రాయబడింది కదా, ఆత్మలో కొనపడిపోయాడంటే ఎక్కడికి అక్కడ ఒక నపుంసకుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. మనం అవైలబుల్గా ఉండడం అనేది చాలా అవసరం. నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, లేకపోతే నీకు ఎంత టాలెంట్స్ ఉన్నాయి అనేది కాదు.
పౌలు వంటి ఎన్నో గొప్ప తలాంతులు గల వ్యక్తి ఏమన్నాడు, నాకు కలిగినవంతా నేను ఏం చేస్తాను ఇప్పుడు నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అదంతా వేస్ట్. ఇప్పుడు అంట ఆయన అరేబియాకి వెళ్ళి మరి ఆయన ట్రైన్ అవుతాడంట. పరిశుద్ధాత్మ ఆయనకి కొత్తగా అన్నీ నేర్పిస్తాడు. మనం పరిశుద్ధాత్మ బడిలో నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. 1 యోహాను 2:27 ఉంటుంది, ఒక మాట చదవమా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన మీలో ఇచ్చిన అభిషేకం అంటే మీకు అన్ని విషయాలు ఏం చేస్తుందంట, బోధిస్తుందంట. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తున్నాడు. ఏంటి, మనకి అభిషేకం అనేది ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ శక్తిని అందరికీ ఇచ్చారు, అవైలబుల్గా చేశారు. ఆ యొక్క సీడ్, యేసుప్రభు అనే సీడ్ ఎప్పుడైతే భూమిలో అది నాటబడింది, ఏమైందంటే గొప్ప ఫలం. మనమంతా ఆయన ఫలం, వీఆర్ ఆల్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ డూయింగ్. ఆ ఫలం ఇచ్చి మనకేం చేస్తున్నాడు ఆయన, పరిశుద్ధాత్మతో నింపి ఏమంటున్నాడు, మన ఇంకా ఫలించమంటున్నాడు. మన సామినాకు ఒక వీడియో చూపిస్తున్నాయి, క్యాన్సర్ సెల్ ఎలా మరి మల్టిప్లై అవుతుంది అని. చూస్తే ఆశ్చర్యం అవుతుంది. అది కొంచెం సేపు ఒక్కటిగానే ఉంటుంది, తర్వాత కొంచెంసేపు ఇట్లా ఉండి మళ్ళీ 2గా విభజింపబడుతుంది. అట్లా మల్టిప్లై అవుతూ పోతుంది. అందుకే క్యాన్సర్ అంత ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అనమాట. మల్టిప్లై అవుతూ ఉంటుంది బాడీలో. మరి ఒక 12 మంది ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చేయగలిగారు. మరి ఇప్పుడు చూస్తే ప్రతి గలీకి ఒక చర్చ్ ఉంది. మన దేశంలో అయితే చెప్పాలంటే, సౌత్ ఇండియాలో అయితే ఇంకెక్కువ, నార్త్ ఇండియా కష్టం కొంచెం, కానీ సౌత్ ఇండియాలో ఏంటి ప్రతి గలీకి ఒక వీధికి ఒక చర్చ్ ఉంటుంది. కానీ ఉజ్జీవం అనేది లేదు. ఉజ్జీవం మన దేశంలో రావాలి, ఉజ్జీవం మన ప్రాంతంలో రావాలి. మనం వాడవాలంటే అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనం ఏమంటారు, ఆదాములాగా మనము ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే ఫస్ట్ మనం చేయని చూపిస్తాం పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళది రెస్పాన్సిబిలిటీ నాది అనుకోవాలి. చెప్పండి, నాది. ఈ ప్రాంతం కదిలింపబడాలంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నాది. వాళ్ళు అట్లా చేయలేదు, వీళ్ళు ఎట్లా చేయలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకి దేవుడు అభిషేకం ఇచ్చాడంట. అభిషేకం మనకు సమస్తము నేర్పిస్తుందంట, బోధిస్తుంది. హీ విల్ టీచ్ us. దేవుని వాక్యం చదువుకోవడానికి ఒక కాలం ఉండేది. దేవుని వాక్యం అప్పుడు ఎవరికి అవైలబుల్ ఉండేది కాదు, బైబిల్ అవైలబుల్ ఉండేది కాదు. యాక్చువల్లీ ఎంత రిసోర్సెస్ మనకి అవైలబుల్ ఉండాలో ఈ కాలంలో అంత రిసోర్సెస్ ఏ కాలంలో కూడా లేవు. అందుకే ఇంకా మనం ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు. మనకి రిసోర్సెస్ ఇవ్వబడ్డాయి, మనము ఇంటర్నెట్ ఉంది, మనకి ఏది కావాలంటే నాలెడ్జ్ ఎంత ఉంది. మనం ఒక అంశం గురించి చూడాలంటే ఎంతో ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ విధముగా ఉండి అంత దేవుడు మరి అవైలబుల్ చేసినప్పుడు మన నుంచి ఎక్కువ ఆశిస్తున్నాడు. మనం లేకుండా మన పితరులు సంపూర్ణం కాలేరంట. మనపైన ఒక గొప్ప బాధ్యత దేవుడు పెట్టున్నాడు. He's given us all a responsibility. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు? మనం ఎంహెచ్ఓపిలో కొంతమంది ఒక 5 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కొంతమంది 3 సంవత్సరాల నుంచి, కొంతమంది 10 సంవత్సరాలు ఎంహెచ్ఓపి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉండొచ్చు. కానీ మన కోసం మనము ఉండడానికి కాదు. రేపటి రోజున మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ పలానా చోట పెట్టాను, మరి నువ్వు ఏం చేసావు, నా నామం తీసుకొని నువ్వేం చేసావు? చాలా శక్తివంతమైన ఒక విత్తనంని మనం పెట్టుకొని మనం అది దాచిపెట్టి అల్మారులు పెడితే మనం యూజా? మనం అలానే, మనం ఒక విత్తనం లాంటి వాళ్ళం అనుకోండి. మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు బీ సోడ్, విత్తబడాలి, నాటబడాలి, ఇష్టపడాలి మనం దానికి. ఎవరైతే ఇష్టపడతారో, బైబిల్లో ఎన్నో 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 ఇది ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఈరోజు మనతో అంటున్నారు, మీరు నాకు సాక్షులుగా ఉంటారా? విల్ యూ బీ మై విట్నెస్? ఎందుకు? దేవుడు ఆయన భూమి ఆకాశాలను ఆయన మహిమ నిండి ఉందంట.
ఆయన కావాలంటే ఏమైనా చేయొచ్చు. దేవుడు ఈరోజు కూడా అంటుండే, కావాలంటే నేను రాళ్ళను లేపుతానని స్తుతించడానికి. ఇఫ్ వీ థింక్ మనం ఎవరైనా అబ్బో నేను లేకపోతే ఇక్కడ ఏం జరగదు అని అనుకుంటే మనంత ఫూలిష్ ఎవ్వరు ఉండరు. మనం ఏమనుకోవాలి, దేవా నన్ను వాడుకో, నాకు అవకాశం ఇవ్వు. ఇది ఉండాలి మనది, నాకు అవకాశం ఇవ్వు నాయన, నాకు అవకాశం ఇవ్వు, నేను ఫలించడానికి, ఎన్నో చోట ఫలించడానికి నాకు అవకాశం ఇవ్వు. ఎంత అందంగా కనిపించిన చెట్టు అయినా అది ఫలించకపోతే ఏంటి, వేస్ట్. మనుషులు చూసి అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు, కానీ యేసుప్రభు ఏమంటాడు, దాన్ని శపిస్తాడు. ఫలము దొరకాలని ఆయన ఏంటంట ఆశతో వెళ్ళినప్పుడు అది అక్కడ ఫలించలేదంట. ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట, నరికివేస్తాడు, అగ్నిలో కాల్చివేస్తాడు. ఇదే సమయం మనకి ఇప్పుడున్న అవకాశము తర్వాత ఉంటుందో లేదో మనకు తెలియదు. పరిస్థితులు ఎలా మారబోతున్నాయో మనకు తెలియదు. మన అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎఫెక్టివ్గా ఉండడానికి దేవుడు అన్నీ కావాల్సినవి ఇచ్చాడంట, అన్నీ కావాల్సినవి ఇచ్చాడు. సో రేపటి రోజున అయ్యో నాకు తెలియదు అంటే లేదు. నా జనులు ఎలా నశిస్తున్నారంట, జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారు, దర్శనం లేక కొంతమంది నశించిపోతున్నారంట. దేవుడు ఎవరి లైఫ్ కూడా పర్పస్ లేకుండా చేయడు. నేను చిన్నప్పుడు ఒక ప్రశ్న మా తాతయ్యని ఎక్కువ అడిగేదాన్ని. మనం రోజు మరి పొద్దున్న లేచి తిని అక్కడికి వెళ్ళి మరి స్కూల్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ సాయంత్రం అండి మళ్ళీ పడుకొని మళ్ళీ అలా కొన్ని రోజులు అయ్యాక చచ్చిపోతే ఇంకెందుకు స్కూల్కి వెళ్ళినాం అనేదాన్ని. ఇంకెందుకు అంటే మనం లాస్ట్కి అదే చేయాలంటే ఇంకెందుకు వెళ్ళాలి స్కూల్కి. మా తాతయ్య ఒకరోజు చాలా తిట్టాడు నన్ను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఆ క్వశ్చన్కి. ప్రతి ఒక్కరం ఒక ఉద్దేశం చేత తయారు చేయబడ్డామని, మనం ఈ లోకానికి వచ్చామని ఉద్దేశము లేదు ఎవరికి. దేవుడు లేకపోతే తెలియదు. నాకు అన్ని విచిత్రమైన క్వశ్చన్స్ వచ్చేవి. గుడ్డు ముందా, కోడి ముందా, చెట్టు ముందా, సీడ్ ముందా, ఇవన్నీ అడిగేదాన్ని. ఎవ్వరూ ఆన్సర్ చేయలేకపోయేవాళ్ళు. నాకు చాలా చిరాకు వచ్చేది. కానీ దేవుళ్ళకి వచ్చాక ఇవన్నీ ఆన్సర్ అయిపోయినాయి. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. అసలు నాకు ఎంత రిలీఫ్ వచ్చిందో, నిజంగా కదా అని. కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా అంటే నీకు క్వశ్చన్స్ ఎక్కువ. నాకు నిజంగా చిన్నప్పటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఉండేవి. దాన్ని బట్టి తిట్లు కూడా ఎక్కువ తినేదాన్ని కొన్నిసార్లు. ఇక్కడ నా క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండేది కాదు. కానీ నిజంగా దేవుడిలో మనకున్న ప్రతి దానికి హీఈస్ ద సొల్యూషన్, హీఈస్ ద ఆన్సర్. హల్లెలూయా. నిజంగా చాలా రిలీఫ్ అనేది వస్తుంది మనకు దేవుని మనం ఆశ్రయిస్తే. మన లైఫ్కున్న పర్పస్నైనా బయలుపరుస్తాడు. అననీయ నువ్వు వెళ్ళి పౌల్ని అభిషేకించు అంటే అననీయ ఏమంటున్నాడు దేవుడితో, నీకు తెలీదు మరి ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనని అభిషేకించు, ఆయన నా నిమిత్తం ఎంతో మరి శ్రమ అనుభవించవలసిందని, ఎంతో ఇది అనుభవించవలసింది, ఆయన అన్యులకి సాక్షిగా ఉండబోతున్నాడని దేవుడు బయలుపరిచాడు. దేవుడు ప్రణాళికలు మనకు అర్థం కావు. కాబట్టి మనం ఏం చేయాలంటే సరెండర్. ఒక సాక్షిగా ఉండాలంటే ఒక సరెండర్డ్ లైఫ్ ఉండాలి. నాది అనేది ఏది ఉండకూడదు. పేతురుతో అంటాడు కదా యేసు ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడుగుతాడు. తర్వాత ఏమంటాడు, నువ్వైతే వెళ్ళకూడ, నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడంటే అక్కడ ఇష్టానుసారంగా ఉన్నావు, కానీ నీకు ఒక సమయం వస్తుంది అప్పుడు అట్లా ఉండలేవు. ఒకసారి చదువుదామా వాక్యం, చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. దీనికి కూడా పేతురు ఒప్పుకున్నాడు. మన దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు, ఒకరిని పొజెస్ చేసి మనని ఏదో నడిపించి దేవుడు కాదు. అట్లా చేయాలనుకునే దేవుడికి ఒక్క నిమిషం పట్టదు ఈ లోకాన్నంతా ఆయన వశం చేసుకోవడం. ఎందుకంటే ఒక 50వ కీర్తనలో ఒక మాట అంటే, నాకు ఆ మాట చదివితే చాలా నవ్వు కూడా వస్తుంది, చాలా భయం కూడా వేస్తుంది. నాకు ఆకలిస్తే నేను నిన్ను అడుగుతానా అంటాడు దేవుడు. నాకు ఆకలిస్తే నేను మిమ్మల్ని అడుగుతానా?
ఈ 1000 కొండల పైన ఉన్నవన్నీ కూడా మరి నావే, అన్నీ నావే, నేను చేశాను. నాకు ఆకలిస్తే నేను నిన్ను అడగను కదా అంటాడు. దేవుడికి మనం ఇవ్వగలిగిందంటూ ఏం లేదు, ఒక్కటే ఉంది మన దగ్గర, మనము మన విల్. ఎందుకంటే దేవుడు మన విల్తో మెడల్ చేయడు, మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అది నిజంగా అది చాలా బ్లెస్సింగ్. మనము సొంతంగా దేవునికి సమర్పించుకొని సొంతంగా దేవుడికి మనం అర్పించుకోవడం అనేది. సో ఫస్ట్ థింగ్, సాక్షులుగా ఉండాలంటే మనం ఏంటంటే మనము విశ్వాసులుగా ఉండాలి, అవిశ్వాసులుగా కాదు. ఫస్ట్ థింగ్, ఒక సాక్షిగా నువ్వు ఉండాలంటే ఏముండాలి? నువ్వు విశ్వాసిగా ఉండాలి. అవిశ్వాసులుగా మనం ఉండలేము. సన్స్ ఆఫ్ స్కీవా అనే ఒక వ్యక్తి కుమారులు ఉంటారంట, వాళ్ళు యూదులు అంట. కానీ ఏం చేశారంట, పౌలు 19వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయం 11వ వచనం, 11 నుంచి 16 వరకు చదువుదాం. చాలా ఇంపార్టెంట్, అందరు చాలా జాగ్రత్తగా వినండి మాట. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఇక్కడ పౌలు చేత అంటే విశేషమైన అద్భుతాలు చేయించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఇక్కడ చూస్తే పౌలు చేసే అద్భుత కార్యములు, బయట కనపడే కార్యములు చూస్తున్నారు కానీ ఆయన లోనున్న విశ్వాసం చూడట్లేదు. అర్థమైందా మీకు? బయట కనిపించే కార్యాలు చూస్తున్నారు, లోనున్న విశ్వాసము చూడట్లేదు. లోనున్న ఒక కమిట్మెంట్ చూడట్లేదు, లోనున్న తన ప్రయాసనం చూడట్లేదు. ఆయన ఏంటంటే ప్రసవ వేదంతో ఆయన మిమ్మల్ని కంటున్నారు, అదే ఆ ప్రయాసం చూడట్లేదు. బయట ఉన్నవి చూసి ఆహా మాకు కూడా ఇది కావాలనుకున్నాడు. కొంతమంది ఏంటంటే మాంత్రికులు, దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అయితే ఇక్కడ చూస్తే ఏంటంట, వారు మరి పౌలు ప్రకటించు యేసు, వీరికి తెలియదు యేసు ఎవరు. పౌలు ప్రకటించే యేసు నామంలో మేము ఆ దయాల్ని వెళ్ళగొడుతున్నామంటే ఏమైందంట, యూదుడైన స్కేవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. ఎవరిని ఎరుగుతారంట? పౌలును ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నేను యేసును గుర్తెరుగుదును, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా, కానీ మీరెవరని అడిగారంట. విశ్వాసము లేకపోతే మనము మరి దుష్టునికి సాటైన వారం కాదు. వాడు చాలా, ఒకవేళ యేసు ప్రభు లేకపోతే హీ ఈజ్ ద రూల్ ఆఫ్ ద వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ యేసు ప్రభు మనం లేకపోతే మనము వాడికి సాటైన వారము కాదు. యేసుప్రభు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, కానీ మీరెవరని వాడి మీద పడి అంటే వాడిని దిగంబరులుగా గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అందుచేత వాళ్ళు దిగంబరులై గాయములు తగ్గి ఆ ఇంటి నుంచి పారిపోయాడంట. ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఆ దయ్యములు ఉన్న వ్యక్తి వారి మీద పడి ఇచ్చేసినప్పుడు వారు దిగంబరులుగా అయ్యి అక్కడి నుంచి పారిపోయారంట. సో విశ్వాసం లేకుండా మనము సాక్షులుగా ఉండలేము. వీళ్ళు ఏం చేశారు, పౌలు చేస్తున్న కార్యాలు చూసి చాలా బాగుంది, ఇదేదో ఈజీ వే ఏంటంటే పౌలు ప్రకటిస్తున్న యేసు. విశ్వాసం లేకుండా మనము చేయలేము. మనం ఇక్కడ ఇద్దరిని మనం మోసపుచ్చలేము తెలుసా. మనము ఈ మనుషులని, లోకంలో ఉన్నవారిని మనం యాక్టింగ్ చేసి చేయొచ్చేమో, కానీ ఇద్దరిని మోసపుచ్చలేము. ఒకటి దేవుడిని, ఇంకొకటి సాతాన్. నేను చెప్పాను కదా, ఒక పాస్టర్ గారి వైఫ్, ఆమె ఏం చేస్తుందంట, ఒక దయ్యము బాత్రూంలో ఉండడం కనిపించిందంట ఆమెకి. ఆమె దాన్ని ఏసునామలో పో అంటే అది ఆ వాక్యం తీసుకొని మింగేసిందంట. ఆమె మంచిగా చెప్తుంది, నా విశ్వాసం కదిలించబడింది, నేను దేవుళ్ళు వచ్చిన కొత్తలు, నేనేమో చూస్తున్నాను దయ్యాలు వెళ్ళగొట్టబడడం నేను చూస్తున్నా. మా ఫ్యామిలీలోనే నేను రక్షణ పొందిన నెల రోజుల్లోనే నేను డెలివరెన్స్ మినిస్ట్రీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను బైబిల్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళకి మేనిఫెస్టేషన్ అయ్యేది.
నేను నేర్చుకున్నా. ఇట్లా నాకు ఎవరు నేర్పించలేదు. అది యేసునామంలో శక్తి నేను వాక్యం చదువుతా నేర్చుకున్నా. మనం విశ్వాసం లేకుండా సాతానికి అసలు మనం వీఆర్ నాట్ మ్యాచ్. వాడు అసలు లెక్క కూడా చేయడు. ఫస్ట్ థింగ్ విశ్వాసము, సెకండ్ థింగ్ మనం పరిశుద్ధాత్మతో నింపబడి శక్తి కలిగి ఉండడం. దయ్యములను ఎలా ఆయన ఏం చేశాడంట, ఆయన మంచి చేస్తూ మరి ఆపరేషన్లో దయ్యం చేత పీడిపబడుతున్న వారిని ఆయన ఏం చేశాడంట, వాడికి విడుదల కలగజేస్తూ ఆయన సంచరించాడంట. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మనము ఉట్టి కూర్చుంటే కాదు, నేను ప్రార్థన చేస్తున్నా కదా చాలు అనుకుంటే కాదు. దేవుడు పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఎంతకాలం అంటున్నాడు దేవుడు. నిజంగా లిటరల్లీ ఈ పాటికి మీలోంచి 3 సంవత్సరాల తర్వాత ఈ పాటికి మీలోంచి బోధకులుగా ప్రతి ఒక్కరు ఉండాలి. అంటే కదిలిస్తే ఏం రావాలా, వాక్యం చెప్పగలిగే వాళ్ళలాగా ఉండాలి, బోధించే వాళ్ళలాగా ఉండాలి. కానీ ఇంకా మనం నేర్చుకునే పాలు తాగే పిల్లలుగా ఉంటే ఎలా? పౌలు అంటే నేను మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మీరు శారీరకమైన మనస్సు కలిగి ఉన్నారు. ఆత్మ యొక్క మనస్సు కాదు కానీ శరీరపరమైన మనస్సు. యు ఆర్ కార్నల్లీ మైండెడ్. ఎప్పుడు ఏం చేసుకోవాలా, ఎలా, లేకపోతే వాళ్ళు బాగుపడిపోతున్నారు నేను బాగుపడిపోవట్లేదు, ఇదే ప్రార్థన ఉంటుంది కొంతమంది. అయ్యో వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది నాకు రాలేదు. అది కాదు. దేవుడి వాక్యంలో ఏమంటే దేవుని రాజ్యం ఆయన నీతిని మనం వెంబడిస్తే మనము వెంబడిస్తే ఏంటంటే మిగతావని మన వెనకాల వస్తే మనం ఏం చేయక్కలే. మనం దేవుని పని చేద్దాం. ఎవ్రీథింగ్ విల్ ఫాలో అస్. అయ్యో ఇదేంటి ఇలా వచ్చేస్తున్నాయని మనము అనుకునే విధంగా అవుతుంది. మనం అందరం దేవుడి రాజ్యాన్ని ఆయన నీతిని ఫస్ట్ వెతుకుదాం మొదట. అప్పుడు మిగతావన్నీ మనం ఏం చేస్తాయి, మనల్ని వెంబడిస్తాయి. ఈ ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వకపోతే మనం ఇక్కడే ఉంటాము. కానీ ఒకరోజు మనము ఈ దేవుడిచ్చిన అభిషేకానికి ఎవరికి ఎక్కువ ఇవ్వబడితే వారి నుంచి ఎక్కువ దేవుడు ఆశిస్తున్నాడంట. మనకి ఎక్కువ ఇవ్వచ్చాడు దేవుడు, దాని నుంచి దేవుడు మనల్ని ఎక్కువ ఆశిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? లెట్స్ ఎగ్జామిన్. ఏం చేస్తున్నాం? మనం అనుకోవచ్చు అయ్యో మా చిన్న సంఘము, మా ఇంతనే ఉన్నాము, మేమేం చేయగలం, మా దగ్గర ఇంతే ఉంది అని. కాదు, నువ్వు పెద్ద ఆలోచనలు చేయి, దేవుడు సఫలం చేస్తాడు. నేను నిజంగా చాలా అంటే టెన్షన్ పడుతూ ఉండే మెడికల్ క్యాంప్ విషయం. అయితే ఎలా అవుతుంది దేవా, ఏంటి ఇంత పెద్ద పని మేము అనుకున్నాము కానీ నిజంగా ఏంటి అని. కానీ దేవుడు ఏం చేశాడు, చాలా ఈజీగా సులువుగా ఒక్కళ్ళమే చేయలేము, మనందరం కలిసేసాం కాబట్టి అంత మంచిగా అయింది. అది ఇంకా దేవుడు రాజ్యం విస్తరింపబడడానికి ఇంకొకళ్ళని మనతో పాటు ఉంచితే మంచిదే. కొంతమంది ఎలా చేస్తారంటే ఉట్టి వాళ్ళ సంఘమే ఎత్తబడుతుంది అన్నట్టు చేస్తారు. కాదు, మనము ఉజ్జీవం రావాలి, దేవుని రాజ్యం కట్టబడాలంటే అందరము కలిసి పనిచేయాలి. చాలామంది నేను వింటాను, నాకు విన్నప్పుడు చాలా అంటే బాధ కలుగుతుంది, చిరాకు కూడా వేస్తుంది. ఉట్టి వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళే పరిశుద్ధులు, ఉట్టి వాళ్ళ సంఘం ఎత్తబడుతుంది అన్నట్టు చేస్తూ ఉంటారు. అట్లా లేదు. మనం అందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. మన సాక్షులుగా ఉండడానికి పిలుస్తున్నాం. మనం బిలీవర్స్గా ఫస్ట్ ఉండాలి. ఏంటంటే విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులతోనే దేవుడు గొప్ప కార్యాలు చేయగలంట. ఒకసారి చూద్దామా, మార్కు సువార్త 16వ అధ్యాయము. ఇవి మనకు తెలిసిన వాక్య భాగాలే, కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన 100 సార్లు మాట్లాడితే కూడా మనం అదే మాట వినాలి. 15వ వచనం 15 నుంచి స్టార్ట్ చేయండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇచ్చిన కమాండ్మెంట్ ఏంటి? ఇది ఆజ్ఞ. మన మత్తయి సువార్త చూస్తే గొప్ప ఆజ్ఞ కదా. ఆ ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మనం గ్రహించాం. మనకు ఒకసారి మన చర్చ్ ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు గిఫ్ట్ కూడా వాక్యం అదే వచ్చింది. దేవుడు ఎంత చెప్తున్నాడు, మీరు వెళ్ళండి బయలు వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు ఆ వాక్యమే రావాలా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ టు బీ దట్ విట్నెసెస్.
దాని తర్వాత మా వచనాలు చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. ఇక్కడ చూస్తే ఉట్టి బిలీవర్స్తోనే దేవుడు చేస్తా అంటున్నాడు. మన గొప్ప ప్రీచర్స్ అవ్వక్కర్లేదు. మనము మన మన దేశంలో ఉన్న ఏదేంటంటే హైరార్కీ ట్రెడిషన్ వల్ల ఒకరిని వెచ్చించడం, ఒకరిని పూజించడం, రాయి రప్ప అన్నింటిని పూజించడం వల్ల మనకి ఎట్లా వచ్చిందంటే ఒకరిని వెచ్చించి ఇచ్చేయాలని కాదు. పాస్టర్సే చేయగలరు, లేకపోతే ఇవాంజలిస్టే చేయగలరు, లేకపోతే ప్రవక్తలే ఇట్లా అని లేదు. నమ్మిన ప్రతి వారికి ఈ సూచక్రియలు కనబడతాయండి. సో మనకు నమ్మకం ఉందా లేదా, విశ్వాసమా కాదా మనం చూసుకోవాలి. హల్లెలూయా. చదువా. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు. చాలు. ఇక్కడ ఏంటంట, నా విశ్వాసం ఉంచి వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏంటంట, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు, నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకొందురు. అంటే లిటరల్గా పాములని కాదు, కానీ అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి మనల్ని బాధ పెట్టేదాన్ని మనం ఏం చేస్తాం, ఎత్తి పట్టుకోగలము. మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు. అంటే మనం కావాలని లిటరల్గా వెళ్ళి తాగుతాయని కాదు. ఒకవేళ పొరపాటున ఏం జరిగితే, పౌలు గురించి వింటాం కదా, మాల్టా అనే ప్రాంతంలో ఏమైతుంది, ఆయనకి పాము కరుస్తుంది. అయ్యో ఈయన ఎంత పాపం చేస్తాడు, ఈయన ఏమైపోతుందో అని అనుకున్నారు. కొంతసేపు అయ్యాక ఆయనకి ఏం జరగకపోతే మళ్ళీ ఆయనే దేవుడు అన్నారు. సో మనుషులు వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటారు, కానీ దేవుడు మాత్రము ఆయన మారని దేవుడు. సో నమ్మిన వారి వల్ల ఇవన్నీ జరుగుతాయంట. హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారంట. హల్లెలూయా. ఈ సూచక్రియలు నమ్మిన వారి వలన కనబడతాయి. మీరు సాక్షులుగా ఉండాలంటే మనం ఫస్ట్ ఏమి ఉండాలా, విశ్వాసులుగా ఉండాలి. ఇక్కడే రాయబడింది, మీరు వెళ్ళి సర్వలోకానికి సమస్యలకు సువార్త ప్రకటించాలనింది. నమ్మిన వానికి ఏంటంటే రక్షణ కలదు, నమ్మి బాప్తిజం పొందితే రక్షణ కలుగుతుంది, నమ్మని వానికి శిక్ష విధింపబడు. అయితే నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు కనబడతాయని. దేనికోసం ఇవన్నీ? దేవుని నామాన్ని, మనము దేవుని నామానికి సాక్షులుగా ఉండడానికి. మీరు ఏసునామంలో నమ్మితే ఏసునామంలో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, మన దాంట్లో కాదు. పౌలు ఎలా వెళ్ళగొట్టాడు? పౌలు హ్యాండ్ కర్చీఫ్స్ తగిలినాయంట, అక్కడ స్వస్థతలు జరిగిపోతున్నాయంట. పేతురు నీడబడ్డా కానీ స్వస్థతలు అయిపోతున్నాయంట. కానీ ఎప్పుడైనా వాళ్ళకి మహిమ తీసుకున్నారా? లేదు. పౌలు అనుకునే వాళ్ళు పొగిడితే, వాళ్ళు దేవతలు దేవుళ్ళు అనుకుంటే ఏం చేస్తారు, వాళ్ళు బట్టలు చింపుకున్నారంట. అయ్యో ఇది మా శక్తి కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. కానీ నమ్మిన వాళ్ళ వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు బీ అ విట్నెస్, యూ హ్యావ్ టు బీ అ బిలీవర్ ఫస్ట్. నువ్వు విశ్వాసిగా ఉండాలి. మన వల్ల సూచక్రియలు ఇక్కడ ప్రతి ఒక్కరి వల్ల దేవుడు ఇవన్నీ చేయగలడు. ప్రతి ఒక్కరి వల్ల. సంఘ పెద్దలకి అధికారం దేవుడు ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కరి వల్ల ఈ సూచక్రియలు చేయగలడు. మనమంట వీఆర్ సైన్స్ అండ్ వండర్స్, మనం అద్భుతాలు సూచక్రియలుగా ఉన్నామంట. ఇజ్రాయెల్ వీఆర్ సైన్స్ అండ్ వండర్స్. మీరు నమ్ముతారా? మన పిల్లలు అద్భుతాలు సూచక్రియలుగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ దే విల్ బి సైన్స్ అండ్ వండర్స్. వీళ్ళ ద్వారా దేవుడు ఇంత గొప్ప కార్యము చేయగలడు. మనమందరూ ఇక్కడ ఉన్నవారు, అందుకే దేవుడు అంటే మీరు ఒంటరైన వారు 1000 మంది అగును, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి జనమగును. హల్లెలూయా. మనం నమ్మితే మనం ఒంటరైన వాళ్ళు 1000 మంది అవుతామంట, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి జనమగుతామంట. నేనైతే నమ్ముతాను. రత్నాకర్ చనిపోయిన సంవత్సరము నాతో పాటు కలిసి పనిచేసిన సిబిఎన్లో పనిచేసిన ఒక వ్యక్తి వచ్చారు. ఆయన చివరి ప్రార్థన చేస్తూ ఈ మాట అన్నాడు. నేను అప్పటి నుంచి ఈ మాట పట్టుకున్నా, మీలో ఒంటరైన వారు 1000 మంది అవుతారు, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి. అప్పటి వరకు నాకు దానిలో ఉన్న పవర్ అర్థం కాలేదు. ఎన్నోసార్లు చదివి ఉంటాం మనం యెషయా 60వ అధ్యాయం. కానీ ఎప్పుడైతే ఆ మాట తను నా కోసం ప్రార్థన చేశాడో, నేను అసలు ఒకలాగా కదిలించబడ లోపల నుంచి. ఆ వాక్యం ఎప్పటికీ నాకు ఆ వాక్యం ఎప్పుడు గుర్తుంటుంది. ఇలా ఒంటరైన వారు 1000 మంది అవుతారు, ఎన్నికలైనటువంటి వారు బలమైనటువంటి జనం అవుతారు. ఇది మన కోసం కదా, ఆయన కోసం, ఆయన మహిమ కోసం.
నమ్మిన వారిని బట్టి ఈ సూచక్రియలు, వారిలో ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్ముతామా నమ్మమా? ఒకటే మాట. కెనెత్ ఈ హ్యాగన్ గారు అని ఒక గొప్ప దైవజనుడు ఏమంటారంటే, ఎయిదర్ యూ బిలీవ్ ఆర్ యూ డోంట్, దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్ అంట. నేను నమ్ముతాను కానీ అట్లా ఏముండవు. అది కన్వీనియంట్ గాస్పుల్. నువ్వు నమ్ముతావా నమ్మవా? నిలువెచ్చని స్థితి దేవుడికి నచ్చదు, తెలుసు కదా మనందరికీ. నిలువెచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు ఉమ్మేస్తాడు. అలా అయితే నేను చల్లగా ఉంటానంటే మనకు ఆ యొక్క ఛాన్స్ లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని ఎరిగిన వారు మళ్ళీ చల్లగా ఉంటామని అనుకోలేరు. సో వీ హ్యావ్ ఎయిదర్ డామినేషన్ ఆర్ హెవెన్. మనము నులివెచ్చగానన్నా ఉంటాం, లేదా మనము వెచ్చగానన్నా ఉంటాం. చల్లగా ఉండే అవకాశం కోల్పోయాం. ఎందుకంటే మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వారము, మనం ఆయన యొక్క క్రియలను చూసిన వారం, ఆయన గొప్పతనాన్ని రుచి చూసిన వారం. ఆ మీడియోకర్ లైఫ్ అంటే చాలే సరిపెట్టుకున్నాం అనే లైఫ్ నుంచి మనము దేవుని విషయాల్లో మనం అట్లా ఉండకూడదు. దేవుని విషయంలో ఆసక్తి గల వారి గురించి దేవుడు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాడు. మీరు గమనించలేదు, మీరు బైబిల్ అంతా చూడండి, ఆసక్తి దేవుణ్ణి ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఆసక్తి. నూను కుమారుడైన యెహోషువ ఏం చేస్తాడంట? ప్రార్థన అయిపోయి అందరు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న ఎంతో లక్షలాది మంది ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తాడంట? గుడారం దగ్గర వేచి ఉండేవాడంట. ఎవరు చెప్పలేదు, మోషే చెప్పలేదు, నువ్వు ఇక్కడ ఉండు, నీకు స్పెషల్గా దేవుడు ఏదో ఇస్తాడని చెప్పలేదు. దేవుడు అది చూస్తాడు. నెక్స్ట్ లీడర్గా ఎవరయ్యారు? యెహోషువ. చాలామంది అనుకోవచ్చు, పెద్దల్లో ఎంతమంది 70 మంది పెద్దలు ఉన్నారు కదా, మేమవుతామేమో నెక్స్ట్ లీడర్, మేమవుతామేమో నెక్స్ట్ లీడర్ అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే హఠాత్తుగా యెహోషువని ఎంచుకున్నాడు. ఒక ఆసక్తి చూపించాడు యెహోషువ. ఇక్కడ పాలెంలో అందరు పాపం చేస్తున్నారు, ఒక్క వ్యక్తి వాళ్ళతో లేడు. ఎక్కడ ఉన్నాడంట? ఆ సినాయి పర్వతం దగ్గర ఎదురు చూస్తున్నాడంట. దేవుడు ఆయన చూడకుండా ఉన్నాడా? చూశాడు. మనం అనుకున్నాం దేవుడు ఆయన చూడట్లేదులే, దేవుడు ఆయన గమనించట్లేదులే, నేను అటు ఇటు కాకుండా ఉన్నాను. యెహోషువ అనుకున్నాడా? ఏమో మనకు తెలియదు. ఏంటి నా పరిస్థితి, నేను అటు లేను ఇటు లేను, మధ్యస్థంగా ఉన్నా. కానీ ఏం చేశాడు? ఆయనలో ఒక సాక్షిగా ఉండేది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక్క పనిని కన్సిస్టెంట్గా చేయలేడు. పౌలు గురించి మనం చూస్తే ఆయన అంటాడు, నేను ఏమంటే ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి. నాకు కొదువగలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గుని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. ఆయన ప్రతి విషయంలో ఆయన తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. ఒక కన్సిస్టెన్సీ నేర్చుకున్నాడు. ఒకటే విధంగా ఉన్నాడు. ఆయన ఎవరైనా తనతో ఉన్నా ఎవరు లేకపోయినా ఒకటే స్థితిలో ఉన్నాడు. అట్లాగే దానియేలు గురించి కూడా రాయబడుతుంది. ఏమంటే రాజులు మారుతారు, కానీ దానియేలు మాత్రం ప్రార్థన ఎడతెగక ఆయన ప్రార్థన 3 మార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన కొంతకాలం బెల్షాజర్ కాలంలో ఆయన గుర్తుపట్టరు, ఎవరో తెలియదు. ఎందుకంటే మరి ఆ రాజుకు వచ్చి చెప్పడం జరుగుతుంది కదా, తన గ్రాండ్ మదర్ అనుకుంటా వచ్చి చెప్తుంది అనుకుంటా కదా. దానియేలు ఒక వ్యక్తి ఉన్నాడు, భార్యనా? ఓకే, సారీ. దానియేలు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి దేవుడు ఆయనకి చూపిస్తాడు కలలు, దర్శనాలు. మరి ఆయన ద్వారా మరి దేవుడు మాట్లాడతాడని ఇక్కడ వచ్చి చెప్పినప్పుడు, ఆయన పిలిపించినప్పుడు ఆయనకేమంటాడు? నేను సగం రాజ్యం ఇస్తాను, మరి గోల్డ్ ఇస్తాను, చైన్ ఇస్తాను, ఇవన్నీ అంటే ఆయన అంటాడు, అవన్నీ నాకు అక్కర్లేదు. ఏ ఆసక్తితో దానియేలు ఆరంభించాడో ఆసక్తి ఆయన 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా అదే ఆసక్తి, కన్సిస్టెన్సీ. ఒక సాక్షిగా ఉండాలండి. నీ యొక్క విశ్వాసము మాట్లాడాలి. యువర్ ఫెయిత్ షుడ్ స్పీక్. అది ఒక దైవజనుడు అంటాడు, మనము ఏమంటారు, యూ ప్రీచ్ గాస్పెల్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ అంట, బట్ యూజ్ వర్డ్స్ ఇఫ్ నెసెసరీ. అవసరం ఉంటే నేను మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క పత్రికలమైన అంట. మనమే వీఆర్ అన్ ఎపిసోడ్ ఆఫ్ క్రైస్ట్. మనమే ఒక పత్రిక. మనం చదివినప్పుడు మనలో అన్నీ ఎక్కడ ఏం కనిపించాలి? యేసు ప్రభు. అరే ఈ విషయంలో
జీసస్ ఈజ్ హైలైటెడ్, ఈ విషయంలో జీసస్ ఈజ్ హైలైటెడ్, ఈ విషయంలో జీసస్ ఈజ్ హైలైటెడ్. అలా కనపడాలి. మన ఏ కోణంలో మనం చూసినా ఏం కనపడాలంట? యేసుక్రీస్తు కనపడాలి. అలా మనం సాక్షులుగా ఉండొచ్చు. సాక్షులుగా ఉండడం అంటే ఉట్టిగా వెళ్ళి సువార్త ప్రకటించడం అని అనట్లేదు, అది కూడా ఇంపార్టెంట్. కానీ మన లైఫ్ ద్వారా కొంతమంది మాట్లాడచ్చు. నాకు ఎల్హెచ్లో పనిచేయడం ఎందుకు చాలా ఇష్టం ఉండేదంటే, అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండరు. మంచిగా మామూలుగా ఉన్న వాళ్ళకి మనం ఏమైనా ఇప్పుడు ఇచ్చామనుకోండి, జనికాకు ఒక చాక్లెట్ ఇస్తే ఏమంటే జనిక థ్యాంక్ యూ అంటుంది, గుర్తిస్తుంది, అరే మీనా ఆంటీ చాక్లెట్ ఇస్తుంది, నెక్స్ట్ టైం నా దగ్గరికి రావడానికి ఇష్టపడుతుందేమో. కానీ ఎల్లచెల్లో ఉన్న పిల్లలు ఎట్లా తెలుసా, వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. వాళ్ళకి మనం ఎంత చేసినా వాళ్ళు గుర్తించలేరు. నాకు అనిపించింది నేను కూడా అట్లాంటి దాన్ని దేవుని దీనికి దేవుడు మేలు ఎన్ని పొందుకుంటాను, కానీ నేను అంత థ్యాంక్ఫుల్గా ఉండను. కాబట్టి వాళ్ళకి సర్వ్ చేయడం ఇష్టం అనిపించేది. నిజంగా అది నిజమైన పరిచర్య అనిపించేది. ఎందుకంటే ఏమి ఆశించకుండా చేయాల్సి వస్తుంది వాళ్ళకి చేస్తే. ఎందుకంటే వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండలేరు, వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయలేరు, వాళ్ళు రిటర్న్లో ఏమి ఇవ్వలేరు. అయినా మనం వాళ్ళకి సర్వ్ చేయడం అనేది గొప్ప. ఇది అలా సర్వ్ చేయడం వల్ల ఆ యొక్క దాంట్లో గవర్నమెంట్ దాంట్లో మరి దేవుడి నామం హెచ్చింపబడింది. అట్లా సర్వ్ చేయడం వల్ల ఎంత మంచి పేరు వచ్చిందో. నాకైతే ఒక స్పాన్సర్షిప్ గవర్నమెంట్ కమిటీలో నేను ఒక మెంబర్గా చేస్తారు, స్పాన్సర్షిప్ అండ్ ఫాస్ట్ కేర్ దాంట్లో కమిటీ మెంబర్గా పెట్టారు. గవర్నమెంట్ దాంట్లో అందరూ ఎన్జిఓస్లోంచి ఒక వ్యక్తి ఉంటారు, గవర్నమెంట్ తరఫున ఒక వ్యక్తి ఉంటారు, ఆఫీసర్స్ ఒక వ్యక్తి ఉంటారు. అందరు దాంట్లో ఎన్జిఓస్ అన్నిటి నుంచి మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏంటి అసలు అంత ఆధిక్యత ఏంటి దేవా అనుకున్నా. సెల్ఫ్లెస్గా సర్వ్ చేయడం అనేది ఒక సాక్షిగా ఉండే వాళ్ళకి చాలా అవసరం. సెల్ఫ్లెస్గా, ఎందుకంటే యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. మనం ఒకటి చూసి మనం ఇది పూనుకొని దేవా నేను చేయాలనుకున్నాను, నేను సాక్షిగా ఉండాలనుకున్నాను. ఈరోజు అడగండి ప్రేయర్లో, సాక్షిగా నేను ఉందామనుకుంటున్నా, నేను ఏమి చేయాలి? దేవుడు చూపిస్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎప్పుడు చూసినా దావీదు దేవుని యందు విచారించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. అబ్రహాం కూడా ఎంతో విచారంగా కూర్చొని ఉన్నాడు, దేవుడు చెప్పిన పనులు చేస్తూ ఉన్నాడు. విచారంగా కూర్చొన్నప్పుడు 15వ అధ్యాయంలో ఏం చేస్తారు దేవుడు? అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెమునై ఉన్నాను, నీకు బహుమానము అత్యధికము. ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నాడని కాదు, ఆశపడుతున్నాడు ఆయన దేవుడు పనులు చేయడానికి. ఎప్పుడైతే ఆయన మరి కానాను మార్గంలో ప్రయాణం స్టార్ట్ చేశాడో, ఆ మెసొపొతామియాను విడిచిపెట్టి దేవుడి వాగ్దానాన్ని పొందుకొని ఆయన స్టార్ట్ అయ్యాడు. అప్పుడే దేవుడు ఏం చేస్తాడని చూస్తాడు. మనం ఏం చేయాలంటే జస్ట్ ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి కూర్చోవడం కావాలి. నేను ఏం చేయాలి దేవా అని అడగాలి. నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? దేవుడు చూపిస్తాడు. దేవుడు మనకు డైలీ బేసిస్ చూపిస్తాడు, కావాలంటే అవర్లీ బేసిస్ చూపిస్తాడు, మినిట్ వైజ్గా చూపిస్తాడు, క్షణక్షణం మనకు తోడుగా ఉంటాడని. నేను నీకు సదాకాలం తోడే ఉంటానంటే దాని అర్థం ఏంటి? సదాకాలం. పడుకున్న ఇజ్రాయెల్ని కాచివాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకేం కావాలి మనకి? ఆయన రిసోర్సెస్ ఎలా పొందుకోవాలో మనకు తెలియాలి. ఆయన రిసోర్సెస్ మనం ఎలా పొందుకోగలం? ఆ దేవుని వాక్యం అంతా అదే ఉంటుంది. మన దావీదు ప్రార్థన, ఎంతో గొప్ప దైవజనుల యొక్క ప్రార్థన, వారి జీవిత విధానం, వారి దేవుడు ఎలా వారి లైఫ్లో ఇంటర్వ్యూన్ అయ్యాడు, ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలో ఉంది. అందుకే మన దేవుని వాక్యం చదవాలి. ఇవన్నీ దృష్టాంతములుగా మన కోసము రాయబడి ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్స్గా. సో దేవుని ఆత్మ పొందుకోవడం అనేది ప్రయారిటీ. ఆ ఆత్మ ఎప్పుడు నింపబడతామంటే ఎప్పుడైతే మనం విశ్వాసులుగా ఉంటామో అప్పుడే మనము సాక్షులుగా ఉండగలం. సాక్షులుగా మనం ఉండాలంటే ఫస్ట్ మెట్ ఏంటి? మనకు విశ్వాసం ఉండాలి. సో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? ఆ విశ్వాసం ఉందా? మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, మనము సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించాలి. దాంట్లో ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? వీళ్ళు మాత్రమే ప్లీజ్ నోట్ అని కింద ఏమైనా రాయబడిందా? లేదు. ప్రతి ఒక్కరం యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరం సాక్షులుగా ఉండాలి.
అయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఈ వారమంతా ఈ విషయం మెడిటేట్ చేద్దాం. మనలో ఈ సూచక్రియలు కనబడకపోతే ఎందుకు కనబడట్లేదు నాలో అడుగుదాం. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శక్తి కలిగి ఉన్నారు. దాన్ని ఏం చేయాలి? మనము వాడడం నేర్చుకోవాలి. ఆ యొక్క శక్తిని వాడడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రతి ఒక్కరు మనల్ని మనం పరీక్షించుకుందాం. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. పౌలు అంటానే, మీరు విశ్వాసంలో ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంట. మన భయంతో ఉన్నతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలంట. మనం పరీక్షించుకుందాం. ప్రభువా, మరి మమ్మల్ని మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్గా సాక్షులుగా ఉండడానికి పిలిచిన్నాం. ప్రభువా, నైనా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సాక్షులుగా మేము ఉందము గాక. ఎస్ లార్డ్. ఉండడానికి నైనా మరి మేము ఏమి చేయాలో ప్రతి ఒక్కరము నైనా మీరు నైనా మాకు నేర్పించమని అడుగుతుంటున్నాం. మాకు చూపించమని అడుగుతుంటున్నాం. మీరు మాట్లాడినప్పుడు మేము వినగలిగేలాగా, మేము దృష్టి దానిపైన పెట్టుకునేలాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నడిపించమని అడుగుతుంటున్నాం. ఈ వారమంతా ప్రభా మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఇక్కడ మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ని మరొక్కసారి మీ సన్నిధిలో అప్పచెప్తున్నాం. మేమందరము కూడా ప్రభా నీకు సాక్షులుగా ఉందుము గాక. ప్రతి ఒక్కరు సాక్షులుగా ఉన్నట్లు ప్రభా నేను వి బ్లెస్ దెమ్ ఫాదర్ గాడ్. ఆ యొక్క ఆశీర్వాదాన్ని విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.